Dear students, welcome to our maths class. Zero of a polynomial or root of a polynomial or solution of a polynomial. అంటే జీరో ఆఫ్ ఏ పాలినోమియల్ అన్నా రూట్ ఆఫ్ ఏ పాలినోమియల్ అన్నా సొల్యూషన్ ఆఫ్ ఏ పాలినోమియల్ అన్నా ఒకటే. అంటే ఒక పాలినోమియల్ యొక్క జీరోస్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి లేదా రూట్స్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి అనేది ఇప్పుడు నేర్చుకుందాం. Zero of a polynomial p of x is the value of x for which p of x equal to 0. అంటే p of x equal to 0 అయ్యే విధంగా ఏ x వాల్యూ అయితే ఎగ్జిస్ట్ అవుతుందో ఆ x వాల్యూని మనం జీరో ఆఫ్ ఏ పాలినోమియల్ అంటాం. ఇక్కడ మనకి జీరో ఆఫ్ ఏ పాలినోమియల్ అంటే పాలినోమియల్ యొక్క సొల్యూషన్స్, పాలినోమియల్ యొక్క రూట్స్ అన్నమాట. అంతేగాని జీరో పాలినోమియల్ కాదు. జీరో పాలినోమియల్ అంటే మనం ఏం చెప్పుకున్నాం, అన్ని కోఫిషియంట్స్ ఈక్వల్ టు జీరో అయినప్పుడు మనం p ఆఫ్ x ఈక్వల్ టు జీరో అవుతుంది. సో జీరోని మనం జీరో పాలినోమియల్గా చెప్పుకోవడం జరిగింది. అది పాలినోమియల్ అనమాట. ఇది జీరోస్ ఆఫ్ ఏ పాలినోమియల్ అంటే పాలినోమియల్ యొక్క రూట్స్ అనమాట. వాటిని మనం జీరోస్ అని చెప్తాం. సొల్యూషన్స్, ఆ పాలినోమియల్కి ఏవైతే సొల్యూషన్స్ ఉంటాయో వాటిని ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఆ సొల్యూషన్స్ ఏ విధంగా వస్తాయి అంటే మనకి మొత్తం టోటల్ వాల్యూ, పాలినోమియల్ యొక్క టోటల్ వాల్యూ ఈక్వల్ టు జీరో అయిపోవాలి. p ఆఫ్ x ఈక్వల్ టు జీరో అనేది ఏ ఎక్స్ వాల్యూ దగ్గర అయితే అవుతుందో ఆ ఎక్స్ వాల్యూని మనం జీరో ఆఫ్ ఏ పాలినోమియల్ అని చెప్తాం. దిస్ వాల్యూ ఈజ్ ఆల్సో కాల్డ్ ఏ రూట్ ఆఫ్ ది పాలినోమియల్ p ఆఫ్ x. Consider the polynomial p of x equal to x square plus 5x plus 4. What is the value of p of x for x equal to 1 and x equal to minus 1? p of x equal to ఇచ్చారు పాలినోమియల్ మనకి. x equal to 1 అయినప్పుడు p of x వాల్యూ ఎంత అవుతుంది, x equal to minus 1 అయినప్పుడు p of x వాల్యూ ఎంత అవుతుందో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో p of x equal to x square plus 5x plus 4. ఫస్ట్ x equal to 1 అయినప్పుడు చూద్దాం. ఫర్ x ఈక్వల్ టు 1 అంటే x ఈక్వల్ టు 1 అంటే అర్థం ఏంటి, x ఎక్కడైతే కనిపిస్తుందో ఆ x కనిపించిన చోటల్లా మనం 1 సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. సో p ఆఫ్ x ఈక్వల్ టు x బదులుగా 1 పెడుతున్నాం కదా, సో x బదులుగా 1 రాయాలి. అంటే p ఆఫ్ 1, p ఆఫ్ x ఈక్వల్ టు p ఆఫ్ 1 ఈక్వల్ టు x ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఇది x స్క్వేర్ ఉంది, x ప్లేస్లో 1 రాస్తే 1 స్క్వేర్ ప్లస్ ఇది 5 ఇంటూ ఎక్స్. సో ఇక్కడ మనం 5 ఇంటూ 1 రాసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ 4 ప్లస్ 4 కాన్స్టెంట్ కాబట్టి ఇక్కడ x లేదు కాబట్టి యాజ్ ఇట్ ఈజ్గా ఉంచేస్తాం ప్లస్ 4. సో దట్ ఈక్వల్ టు 1 స్క్వేర్ అంటే 1, 5 ఇంటూ 1 5 ప్లస్ 4 దట్ ఈక్వల్ టు 1 ప్లస్ 5 ప్లస్ 4 ఈక్వల్ టు 10. సో వాల్యూ ఆఫ్ p ఆఫ్ x ఫర్ x ఈక్వల్ టు 1 ఈక్వల్ టు 10 వచ్చింది. అంటే p ఆఫ్ x వాల్యూ x ఈక్వల్ టు 1 దగ్గర 10 వచ్చింది. ఫర్ x ఈక్వల్ టు మైనస్ 1, ఈసారి x ఈక్వల్ టు మైనస్ 1 అయినప్పుడు చూద్దాం. p ఆఫ్ x ఈక్వల్ టు x ప్లేస్లో మనం మైనస్ 1 సబ్స్టిట్యూట్ చేయాలి. సో p ఆఫ్ మైనస్ 1 ఈక్వల్ టు p ఆఫ్ x ఏదో అక్కడికి వెళ్ళండి చూడండి, x ఉన్న చోటల్లా మైనస్ 1 రాయాలి. సో ఎక్స్ స్క్వేర్ అంటే మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ 5 ఇంటూ ఎక్స్ అంటే 5 ఇంటూ మైనస్ 1 ప్లస్ 4 దట్ ఈక్వల్ టు మైనస్ 1 హోల్ స్క్వేర్ చేస్తే మైనస్ 1 ఇంటూ మైనస్ 1 ప్లస్ 1 అవుతుంది. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 5 ఇంటూ 1 5 ప్లస్ 4 దట్ ఈక్వల్ టు 1 ప్లస్ 4 5, 5 మైనస్ 5 0. వాల్యూ ఆఫ్ p ఆఫ్ x ఫర్ x ఈక్వల్ టు మైనస్ 1, x ఈక్వల్ టు మైనస్ 1 అయినప్పుడు వాల్యూ ఆఫ్ p ఆఫ్ x ఎంత వచ్చింది, 0 వచ్చింది. అంటే p ఆఫ్ x ఈక్వల్ టు 0 అయింది. ఏ x వాల్యూ దగ్గర అయింది, మైనస్ 1 దగ్గర. x ఈక్వల్ టు మైనస్ 1 దగ్గర p ఆఫ్ x ఈక్వల్ టు 0 అయింది. సో ఈ xని మనం ఏమని చెప్తామంటే p ఆఫ్ xకి 0 అని చెప్తాం. అంటే 0 ఆఫ్ p ఆఫ్ x ఈక్వల్ టు మైనస్ 1. p ఆఫ్ x ఈక్వల్ టు 0 ఏ x వాల్యూ దగ్గర అవుతుందో ఆ x వాల్యూని మనం జీరో ఆఫ్ పాలినోమియల్ అని చెప్తాం. సో జీరో ఆఫ్ దిస్ పాలినోమియల్ ఈక్వల్ టు -1.
నెక్స్ట్ డూ దిస్. ఫైండ్ ది వాల్యూ ఆఫ్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పాలినోమియల్స్ ఫర్ ది ఇండికేటెడ్ వాల్యూ ఆఫ్ వేరియబుల్స్. p of x ఈక్వల్ టు 4x స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 7 ఎట్ x ఈక్వల్ టు 1. అంటే x ఈక్వల్ టు 1 వాళ్ళు ఏ వాల్యూ ఇస్తే ఆ వాల్యూ దగ్గర వాల్యూ ఆఫ్ దిస్ పాలినోమియల్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో x ఈక్వల్ టు 1 దగ్గర ఫైండ్ అవుట్ చేయమన్నారు కాబట్టి x ఉన్న చోటల్లో మనం 1 సబ్స్టిట్యూట్ చేసుకోవడమే. సో ఎట్ x ఈక్వల్ టు 1 p of x ఈక్వల్ టు p of 1 ఈక్వల్ టు 4 ఇంటూ 1 స్క్వేర్ మైనస్ 3 ఇంటూ 1 ప్లస్ 7. 4 ఇంటూ 1 స్క్వేర్ అంటే 4 మైనస్ 3 ఇంటూ 1 3 ప్లస్ 7. 4 ప్లస్ 7 11 మైనస్ 3 11 మైనస్ 3 ఈక్వల్ టు 8. నెక్స్ట్ క్యూ ఆఫ్ వై ఈక్వల్ టు చెప్పుకున్నాం కదా, పీ ఆఫ్ ఎక్స్, క్యూ ఆఫ్ ఎక్స్, ఆర్ ఆఫ్ ఎక్స్ ఏ విధంగా అయినా మనం పాలినోమియల్ని ఇండికేట్ చేయొచ్చు. ఇక్కడ వైలో ఉంది కాబట్టి పాలినోమియల్ క్యూ ఆఫ్ వైగా తీసుకున్నారు. క్యూ ఆఫ్ వై ఈక్వల్ టు 2y క్యూబ్ మైనస్ 4y ప్లస్ రూట్ 11 ఎట్ వై ఈక్వల్ టు 1. y ఈక్వల్ టు 1 అన్నారు కాబట్టి మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది క్యూ ఆఫ్ 1 ఫైండ్ అవుట్ చేయాలి. సో క్యూ ఆఫ్ 1 ఈక్వల్ టు 2 ఇంటూ వై క్యూబ్ అంటే 1 క్యూబ్ మైనస్ 4 ఇంటూ వై అంటే 4 ఇంటూ 1 ప్లస్ రూట్ 11. సో 2 ఇంటూ 1 క్యూబ్ 2 మైనస్ 4 ఇంటూ 1 మైనస్ 4 ప్లస్ రూట్ 11. 2 మైనస్ 4 మైనస్ 2 ప్లస్ రూట్ 11. సో ఈ వాల్యూని ఇలాగ ఉంచేసినా పర్వాలేదు. నెక్స్ట్ ఆర్ ఆఫ్ టీ ఈక్వల్ టు 4 ఇంటూ టీ పవర్ 4 ప్లస్ 3 ఇంటూ టీ క్యూబ్ మైనస్ టీ స్క్వేర్ ప్లస్ 6 ఎట్ టీ ఈక్వల్ టు పీ. టీ బిలాంగ్స్ టు ఆర్ అంటే టీ అనేది ఎనీ రియల్ వాల్యూ అని చెప్తున్నారు. సో టీ ప్లేస్లో పీని సబ్స్టిట్యూట్ చేయమన్నారు కాబట్టి టీ ఎక్కడైతే కనిపిస్తుందో అక్కడ మనం పీ నోట్ చేయాలి. అంటే టీ ఈక్వల్ టు పీ. ఆర్ ఆఫ్ టీ ఈక్వల్ టు ఆర్ ఆఫ్ పీ దట్ ఈక్వల్ టు 4 ఇంటూ పీ పవర్ 4 ప్లస్ 3 ఇంటూ పీ క్యూబ్ మైనస్ పీ స్క్వేర్ ప్లస్ 6. నెక్స్ట్ ఎస్ ఆఫ్ జెడ్ ఈక్వల్ టు జెడ్ క్యూబ్ మైనస్ 1 ఎట్ జెడ్ ఈక్వల్ టు 1. సో జెడ్ ఈక్వల్ టు 1. ఎస్ ఆఫ్ జెడ్ ఈక్వల్ టు ఎస్ ఆఫ్ 1 దట్ ఈక్వల్ టు 1 క్యూబ్ మైనస్ 1 దట్ ఈక్వల్ టు 1 మైనస్ 1 ఈక్వల్ టు 0. సో ఎస్ ఆఫ్ జెడ్ ఈక్వల్ టు 0 వచ్చింది కాబట్టి జెడ్ ఈక్వల్ టు 1 అనేది 0 ఆఫ్ దిస్ పాలినోమియల్ అవుతుంది. అంతే కదా. సో జెడ్ ఈక్వల్ టు 1 దగ్గర ఎస్ ఆఫ్ జెడ్ ఈక్వల్ టు 0 వచ్చింది. సో ఈ జెడ్ వాల్యూ మనకి 0 అవుతుందన్నమాట. పీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 3x స్క్వేర్ ప్లస్ 5x మైనస్ 7 ఎట్ ఎక్స్ ఈక్వల్ టు 1. సో పీ ఆఫ్ 1 ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. పీ ఆఫ్ 1 ఈక్వల్ టు 3 ఇంటూ ఎక్స్ స్క్వేర్ అంటే 1 స్క్వేర్ ప్లస్ 5 ఇంటూ ఎక్స్ అంటే 5 ఇంటూ 1 మైనస్ 7 దట్ ఈక్వల్ టు 3 ఇంటూ 1 3 1 స్క్వేర్ అంటే 1 కదా, 3 ఇంటూ 1 3 ప్లస్ 5 ఇంటూ 1 5 మైనస్ 7 దట్ ఈక్వల్ టు 8 మైనస్ 7 1. నెక్స్ట్ క్యూ ఆఫ్ జెడ్ ఈక్వల్ టు 5z క్యూబ్ మైనస్ 4z ప్లస్ రూట్ 2 ఎట్ జెడ్ ఈక్వల్ టు 2. అంటే క్యూ ఆఫ్ 2 ఫైండ్ అవుట్ చేయాలి మనం. జెడ్ ఎక్కడైతే కనిపిస్తుందో అక్కడ మనం 2 సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. 5 ఇంటూ 2 క్యూబ్ మైనస్ 4 ఇంటూ 2 ప్లస్ రూట్ 2. 2 క్యూబ్ అంటే 8 5 ఇంటూ 8 40 మైనస్ 4 2 జార్ 8 40 మైనస్ 8 32 ప్లస్ రూట్ 2. రూట్ 2 వాల్యూ మనం నోట్ చేసుకుని ఇక్కడ ప్లస్ చేసినా ఓకే, లేదంటే ఇలా ఉంచేసినా పర్వాలేదు. నెక్స్ట్ కాన్స్టెంట్ పాలినోమియల్ హ్యాజ్ నో జీరోస్. ఎందుకని కాన్స్టెంట్ పాలినోమియల్స్కి జీరో ఆఫ్ పాలినోమియల్స్ ఉండవు? ఎందుకు ఉండవు అంటే కన్సిడర్ 3 ఈక్వల్ టు 3 ఇంటూ ఎక్స్ పవర్ 0. 3 0 కాకుండా మిగిలిన నెంబర్స్ అన్నీ కూడా కాన్స్టెంట్ పాలినోమియల్స్ అని చెప్పుకున్నాం మనం. సో దాంట్లో ఎగ్జాంపుల్గా 3 తీసుకున్నాం. 3ని ఎలా రాసుకోవచ్చు? 3 ఇంటూ ఎక్స్ పవర్ 0 అని రాసుకోవచ్చు. ఇప్పుడు మనకి పీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 3. పీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 3 అంటే పీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 3 ఇంటూ ఎక్స్ పవర్ 0. ఇప్పుడు మనకి ఎక్స్ పవర్ 0 అని ఉన్న చోట ఎక్స్ ఉన్న చోట ఏ వాల్యూని పెట్టినా మనకి మొత్తం ఈ పీ ఆఫ్ ఎక్స్ వాల్యూ 0 అవుతుందా? ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. అంటే ఎక్స్ బదులుగా ఏ రియల్ నెంబర్నైనా పెట్టినప్పుడు మనకి టోటల్ వాల్యూ 0 అవ్వాలి. అప్పుడు ఆ ఎక్స్ వాల్యూని మనం 0 ఆఫ్ దిస్ పాలినోమియల్ అని చెప్తాం. ఇక్కడ మనకి ఎక్స్ వాల్యూ ఏం పెట్టినా సరే 1 పెట్టినా 2 పెట్టినా 3 పెట్టినా ఏ నెంబర్ పెట్టినా 1 పవర్ 0 అంటే 1 వస్తుంది.
2 పవర్ 0 అంటే 1 వస్తుంది. అలాంటప్పుడు 3 × 1 3 మిగులుతుంది తప్ప ఈ వాల్యూ ఎప్పటికీ మనకి 0 అవ్వదు. సో అలా 0 అవ్వదు కాబట్టి మనం ఏం చెప్తాం, కాన్స్టెంట్ పాలినోమియల్కి జీరోస్ అనేవి ఉండవు అని చెప్తాం. దస్ ఏ కాన్స్టెంట్ పాలినోమియల్ హ్యాజ్ నో జీరోస్. నెక్స్ట్ అలాగే జీరో పాలినోమియల్ హ్యావింగ్ మెనీ జీరోస్. జీరో పాలినోమియల్ అంటే ఏం చెప్పుకున్నాం, జీరో, పీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు జీరో. పీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు జీరో అంటున్నాం కాబట్టి ఏ ఎక్స్ వాల్యూ తీసుకున్నా మనకి జీరో పాలినోమియల్ని సాటిస్ఫై చేస్తుంది. సో జీరో పాలినోమియల్ హ్యావింగ్ మెనీ జీరోస్, ఇన్ఫినిట్లీ మెనీ జీరోస్ అనమాట. ఇవి రెండు గుర్తుపెట్టుకోండి. కాన్స్టెంట్ పాలినోమియల్కి జీరోస్ ఉండవు. కాన్స్టెంట్ పాలినోమియల్ హ్యాజ్ నో జీరోస్ బట్ జీరో పాలినోమియల్ హ్యావింగ్ మెనీ జీరోస్. నెక్స్ట్ ట్రై దీస్. ఫైండ్ జీరోస్ ఆఫ్ ది ఫాలోయింగ్ పాలినోమియల్స్. జీరోస్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. జీరోస్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు చూడండి. ఇచ్చినటువంటి పాలినోమియల్ని పీ ఆఫ్ ఎక్స్ అని కానీ పీ ఆఫ్ వై అని కానీ ఇవ్వకపోతే మీరే ఫస్ట్ పీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు, ఎక్స్లో ఉంటే పీ ఆఫ్ ఎక్స్ అని తీసుకుంటారు, వైలో ఉంటే పీ ఆఫ్ వై అని తీసుకుంటారు. అలా లెట్ పీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 2x - 3. నెక్స్ట్ స్టెప్లో ఏం చేస్తారంటే టు ఫైండ్ జీరో ఆఫ్ పీ ఆఫ్ ఎక్స్, అంటే పీ ఆఫ్ ఎక్స్ జీరోస్ ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఏం చేయాలంటే పీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0 అని మనం తీసుకోవాలి. పీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0 అని మనం తీసుకుని దాని నుండి ఈక్వేషన్ సాల్వ్ చేసి మనం ఎక్స్ వాల్యూని తీసుకురావాలి. ఇప్పుడు వరకు మనం ఏం చేసాం, ఎక్స్ వాల్యూస్ ఇచ్చేస్తే, ఏవైనా ఎక్స్ వాల్యూస్ ఇచ్చేస్తే, ఎక్స్ వై జెడ్ ఆ వేరియబుల్ వాల్యూస్ ఇచ్చేస్తే వాటిని ఎక్స్ ఉన్న చోట, వై ఉన్న చోట, లేదంటే జెడ్ ఉన్న చోట మనం వాటిని సబ్స్టిట్యూట్ చేసాం. సబ్స్టిట్యూట్ చేస్తే ఈక్వల్ టు 0 వచ్చిందనుకో, అప్పుడు ఆ వాల్యూస్ని మనం జీరో ఆఫ్ పాలినోమియల్స్ అని చెప్పాం. కానీ ఇక్కడ ఏ వాల్యూస్ మనకి ఇవ్వలేదు, ఫైండ్ అవుట్ చేయమని ఏ వాల్యూస్ ఇవ్వలేదు. అలాంటప్పుడు మనం ఏం చేయాలి, డైరెక్ట్గా పీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0 అని మనమే తీసుకోవాలి. ఎందుకు తీసుకుంటున్నామంటే మనం పీ ఆఫ్ ఎక్స్ యొక్క 0 ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఆ ఎక్స్ వాల్యూ ఖచ్చితంగా ఏ విధంగా ఎగ్జిస్ట్ అవుతుంది, పీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0 అయ్యే విధంగా ఎగ్జిస్ట్ అవుతుంది. కాబట్టి మనం పీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0 అనేది మనం తీసుకుని నెక్స్ట్ స్టెప్స్ ప్రొసీడ్ అవ్వాలి. పీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0, పీ ఆఫ్ ఎక్స్ అంటే 2x - 3. సో 2x - 3 ఈక్వల్ టు 0. 2x ఈక్వల్ టు -3 ఇటువైపుకి పంపిస్తే +3. x ఈక్వల్ టు 3/2, అంటే x ఈక్వల్ టు 3/2 అయినప్పుడు మనకి ఈ పాలినోమియల్ యొక్క వాల్యూ మొత్తం 0 అవుతుంది. ఒకసారి చెక్ చేద్దాం అవుతుందా లేదా అనేది. x ఈక్వల్ టు 3/2 దగ్గర చెక్ చేస్తే పీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 2x - 3, x ఈక్వల్ టు 3/2 అంటున్నాం, అంటే x ఉన్న చోటల్లా 3/2 రాసుకోవాలి. పీ ఆఫ్ 3/2 ఈక్వల్ టు 2 × x, 2 × 3/2 -3. 2 క్యాన్సిల్ అయితే 3 - 3 దట్ ఈక్వల్ టు 0. అంటే పీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0 వచ్చింది కదా. ఏ వాల్యూ దగ్గర వచ్చింది మనకి, x ఈక్వల్ టు 3/2 దగ్గర వచ్చింది. సో జీరో ఆఫ్ పీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 3/2 మనం వెరిఫై చేసాం. కాబట్టి ఇందాక మనం చేసినట్టుగా జీరోస్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఖచ్చితంగా మనం పీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0 అని మనం తీసుకుని నెక్స్ట్ స్టెప్స్ ప్రొసీడ్ అవ్వాలి. x² - 5x + 6 వీటికి జీరోస్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో జీరోస్ ఫైండ్ అవుట్ చేయడానికి చూడండి, లెట్ పీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు x² - 5x + 6. టు ఫైండ్ జీరోస్ ఆఫ్ పీ ఆఫ్ ఎక్స్ మనం తీసుకోవాల్సింది ఏంటి, పీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0. పీ ఆఫ్ ఎక్స్ అంటే x² - 5x + 6 ఈక్వల్ టు 0. ఇంక ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేస్తే 2 × 3 = 6 కదా. సో -2x -3xగా స్ప్లిట్ చేయాలి మిడిల్ టర్మ్ని. ఎక్స్ని కామన్ తీస్తే రెండింటిలోంచి x - 2, -3ని కామన్ తీస్తే x - 2, రెండింటిలోంచి x - 2 కామన్ వస్తే x - 3 ఈక్వల్ టు 0. సో x ఈక్వల్ టు 2, x ఈక్వల్ టు 3, అంటే x - 2 ఈక్వల్ టు 0కి ఒకసారి ఈక్వల్ చేస్తాం, x - 3 ఈక్వల్ టు 0కి ఒకసారి ఈక్వల్ చేస్తాం. x ఈక్వల్ టు 2 ఆర్ x ఈక్వల్ టు 3, అంటే జీరోస్ ఆఫ్ పీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 2, 3. ఒకసారి మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే లీనియర్ పాలినోమియల్కి 1 0 వచ్చింది. క్వాడ్రాటిక్ పాలినోమియల్ డిగ్రీ 2 ఉంటే క్వాడ్రాటిక్ కదా. సో క్వాడ్రాటిక్ పాలినోమియల్కి జీరోస్ 2 వచ్చాయి, 2 zeros వచ్చాయి. నెక్స్ట్ x + 5 అడిగారు. లెట్ పీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు x + 5 టు ఫైండ్ జీరోస్ ఆఫ్ పీ ఆఫ్ ఎక్స్
p of x equal to 0, x plus 5 equal to 0, x equal to minus 5. Next example 1లో p of x equal to x plus 2, find p of 1, p of 2, p of minus 1 and p of minus 2. What are zeros of the polynomial x plus 2? ఈ వాల్యూస్ అన్నీ ఫైండ్ అవుట్ చేయమన్నారు. అంటే p of 1 కావాలంటే x equal to 1 అనమాట. x equal to 1 తీసుకుంటే p of 1 వస్తుంది. x equal to 2 తీసుకుంటే p of 2. x equal to minus 1 తీసుకుంటే p of minus 1. ఆ వాల్యూస్ అన్నీ ఫైండ్ అవుట్ చేస్తే 3 ఒకటి 4 ఒకటి 1 ఒకటి వచ్చాయి. ఈక్వల్ టు 0 రాలేదు కాబట్టి 1 2 మైనస్ 1 అనేవి జీరోస్ అవ్వవు. నెక్స్ట్ p of minus 2 ఫైండ్ అవుట్ చేయడానికి x ఈక్వల్ టు మైనస్ 2 అయితే p of minus 2 వాల్యూ ఫైండ్ అవుట్ చేయగలుగుతాం. సో అప్పుడు మనకి p of minus 2 వాల్యూ 0 వచ్చింది. సో 0 వచ్చింది కాబట్టి మైనస్ 2 అనేది 0 ఆఫ్ p of x అవుతుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 2, 3x plus 1కి 0 ఫైండ్ అవుట్ చేయమన్నారు. నెక్స్ట్ 2x minus 1కి 0 ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ ax plus b 0 ఫైండ్ అవుట్ చేస్తాం. సేమ్ ప్రొసీజర్ టు ఫైండ్ 0 ఆఫ్ p of x ఈక్వల్ టు 0, ax plus b ఈక్వల్ టు 0, ax ఈక్వల్ టు మైనస్ b, x ఈక్వల్ టు మైనస్ b బై a. సో 0 ఆఫ్ p of x ఈక్వల్ టు మైనస్ b బై a. లీనియర్ పాలినోమియల్కి ఇది ఆల్జీబ్రాయిక్ ఫార్ములా కాబట్టి ax ప్లస్ b ఫార్ములా ఉన్నటువంటి లీనియర్ పాలినోమియల్కి 0 ఆఫ్ p of x ఈక్వల్ టు మైనస్ b బై a. నెక్స్ట్ డూ దిస్, ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ అని ఇచ్చారు. లీనియర్ పాలినోమియల్స్ ఇచ్చారు, వాటికి జీరోస్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలో. x ప్లస్ ఏ ఇచ్చారు కాబట్టి x ప్లస్ ఏని 0కి ఈక్వల్ చేస్తే x ఈక్వల్ టు మైనస్ ఏ. సో 0 ఆఫ్ ది పాలినోమియల్ మైనస్ ఏ ఈ విధంగా రాసాం. నెక్స్ట్ నోట్, ఏ లీనియర్ పాలినోమియల్ ఇన్ వన్ వేరియబుల్ హ్యాజ్ ఓన్లీ 1 డిగ్రీ. అంటే లీనియర్ పాలినోమియల్ ఇన్ వన్ వేరియబుల్కి ఓన్లీ 1 జీరో మాత్రమే ఉంటుంది లీనియర్ పాలినోమియల్కి. అంటే డిగ్రీ 1 ఉంటే ఆ పాలినోమియల్కి 0 కూడా 1 ఉంటుంది. ఏ క్వాడ్రాటిక్ పాలినోమియల్ ఇన్ వన్ వేరియబుల్ హ్యాజ్ 2 జీరోస్. అంటే క్వాడ్రాటిక్ పాలినోమియల్కి అట్మోస్ట్ 2 జీరోస్ ఉంటాయి. దట్ మీన్స్ డిగ్రీ 2 ఉన్న పాలినోమియల్కి అట్మోస్ట్ 2 జీరోస్ ఉంటాయి. ఏ క్యూబిక్ పాలినోమియల్ ఇన్ వన్ వేరియబుల్ హ్యాజ్ 3 జీరోస్. దట్ మీన్స్ డిగ్రీ 3 ఉన్న పాలినోమియల్కి 3 జీరోస్ ఉంటాయి అన్నమాట. సో దాన్ని బట్టి మనం జనరలైజ్ చేసి ఏం చెప్పొచ్చు, nth డిగ్రీ పాలినోమియల్ ఇన్ వన్ వేరియబుల్ హ్యాజ్ n నెంబర్ ఆఫ్ జీరోస్. అంటే డిగ్రీ n ఉన్నటువంటి పాలినోమియల్కి n నెంబర్ ఆఫ్ జీరోస్ ఉంటాయన్నమాట. అంటే 4th డిగ్రీ పాలినోమియల్కి 4 జీరోస్ ఉంటాయి, 5th డిగ్రీ పాలినోమియల్కి 5 జీరోస్ ఉంటాయి అలా. ఓకే. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 4, వెరిఫై వెదర్ 2 and 1 ఆర్ జీరోస్ ఆఫ్ ది పాలినోమియల్ x² మైనస్ 3x ప్లస్ 2. వెరిఫై చేయమన్నారు. వెరిఫై చేయమన్నప్పుడు x ఈక్వల్ టు 2 తీసుకుంటాం. p ఆఫ్ x ఈక్వల్ టు x ప్లేస్లో 2ని సబ్స్టిట్యూట్ చేస్తాం. అంటే x ఈక్వల్ టు 2 తీసుకుని p ఆఫ్ x ఈక్వల్ టు అంటే p ఆఫ్ 2 ఈక్వల్ టు 0 వచ్చిందో లేదో చెక్ చేస్తాం. ఒకవేళ 0 వస్తే 2 ఈజ్ 0 ఆఫ్ p ఆఫ్ x అని రాస్తాం. ఒకవేళ 0 రాకపోతే 2 ఈజ్ నాట్ ఏ 0 ఆఫ్ p ఆఫ్ x అని రాస్తాం. ఇక్కడ 0 వచ్చింది కాబట్టి 2 ఈజ్ 0 ఆఫ్ p ఆఫ్ x. అదేవిధంగా x ఈక్వల్ టు 1 తీసుకుని p ఆఫ్ 1 ఫైండ్ అవుట్ చేసాం, 0 వచ్చింది. సో 1 ఈజ్ 0 ఆఫ్ p ఆఫ్ x. అంటే 2, 1 ఆర్ జీరోస్ ఆఫ్ p ఆఫ్ x. ఇంకా వేరే ఏవైనా జీరోస్ ఉంటాయా ఈ పాలినోమియల్కి? ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు మనం? డిగ్రీ 2 ఉంది అంటే క్వాడ్రాటిక్ పాలినోమియల్. సో అట్మోస్ట్ మనకి 2 జీరోసే ఉంటాయి. సో ఆ 2 జీరోస్ మనకు తెలిసిపోయినాయి కదా, 2, 1 ఆర్ జీరోస్ ఆఫ్ p ఆఫ్ x అని చెప్పుకున్నాం కాబట్టి ఇంక వేరే జీరోస్ ఏమీ ఈ పాలినోమియల్కి ఉండవు. ఓకే. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 5, ఇఫ్ 3 ఈజ్ ఏ 0 ఆఫ్ ది పాలినోమియల్ x² ప్లస్ 2x మైనస్ a, ఫైండ్ a. అంటే ఈ పాలినోమియల్లో a అనే నెంబర్ని మిస్ చేశారు మనకి, ఆ నెంబర్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. 0 ఆఫ్ ది పాలినోమియల్ ఈక్వల్ టు 3 అని ఇచ్చేసారు. సో ఆ ఇన్ఫర్మేషన్ యూజ్ చేసుకుని మనం దట్ p ఆఫ్ x ఈక్వల్ టు x² ప్లస్ 2x మైనస్ a, గివెన్ దట్ 3 ఈజ్ ఏ 0 ఆఫ్ p ఆఫ్ x. 3 ఈజ్ ఏ 0 ఆఫ్ p ఆఫ్ x అన్నారు అంటే మీనింగ్ ఏంటంటే p ఆఫ్ 3 ఈక్వల్ టు 0. ఓకే. అంటే x ప్లేస్లో 3 పెట్టినప్పుడు ఆ పాలినోమియల్ యొక్క వాల్యూ ఈక్వల్ టు 0 అవుతుంది అని వాళ్ళే ఇచ్చేసారు. సో p ఆఫ్ 3 ఈక్వల్ టు 0 అని వాళ్ళు ఇచ్చేసినట్టు.
పీ ఆఫ్ 3 అంటే ఎక్స్ స్క్వేర్ అంటే 3 స్క్వేర్ ప్లస్ 2x అంటే 2 ఇంటూ 3 మైనస్ ఏ ఈక్వల్ టు 0. 3 స్క్వేర్ అంటే 9 ప్లస్ 2 3 జార్ 6 మైనస్ ఏ ఈక్వల్ టు 0. 15 మైనస్ ఏ ఈక్వల్ టు 0. ఏ ఈక్వల్ టు 15 అంటే ఏ ఈక్వల్ టు 15 వచ్చింది వాల్యూ. థింక్ అండ్ డిస్కస్. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 హ్యాజ్ నో జీరోస్. వై? ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 అనే పాలినోమియల్కి జీరోస్ లేవు, ఎందుకని అడుగుతున్నారు. లెట్ పీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1. యాక్చువల్ ప్రాసెస్ మనం ప్రొసీడ్ అవుదాం. టు ఫైండ్ జీరోస్ ఆఫ్ పీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0. 0 ఫైండ్ అవుట్ చేయడానికి మనం యాక్చువల్గా ఏ ప్రాసెస్ అయితే చేస్తామో అలాగే చేస్తున్నాం. పీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0 అని తీసుకున్నాం. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఈక్వల్ టు 0. ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు -1. +1 ఇటువైపు పంపిస్తే -1 అంటే ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు -1 అవుతుంది. అసలు ఏదైనా నెంబర్ని స్క్వేర్ చేసినప్పుడు మనకి నెగిటివ్ వాల్యూ ఎప్పటికీ రాదు. ఎందుకని ఏ నెంబర్ని స్క్వేర్ చేసినా అంటే నెగిటివ్ నెంబర్ని స్క్వేర్ చేసినా మనకి పాజిటివ్ ఆన్సర్ వస్తుంది. కానీ ఇక్కడ మనకి స్క్వేర్ చేసినప్పుడు ఈక్వల్ టు నెగిటివ్ నెంబర్ ఆన్సర్గా వస్తుంది అని చెప్తున్నారు. అలా వచ్చేలా ఉండే నెంబర్స్ మనకి రియల్ నెంబర్స్లో ఎక్కడ ఉండవు. ఎందుకంటే ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు -1 అంటే దట్ మీన్స్ బోత్ సైడ్స్ స్క్వేర్ రూట్ అప్లై చేస్తే ఎక్స్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ -1 అంటే స్క్వేర్ రూట్లో నెగిటివ్ నెంబర్స్ వచ్చే విధంగా ఏ నెంబర్స్ మనకి రియల్ నెంబర్స్లో ఉండవు. ఒకవేళ పాజిటివ్ నెంబర్స్ ఉన్నాయనుకోండి, √2, √3, √5 ఇలాంటి నెంబర్స్ ఏవైనా అయితే మనకి అవి ఇర్రేషనల్ నెంబర్స్ అవుతాయి. కాబట్టి వాటిని మనం రియల్ నెంబర్స్గా కన్సిడర్ చేస్తాం. ఇర్రేషనల్ నెంబర్స్ లేదా రేషనల్ నెంబర్స్ వచ్చినా రియల్ నెంబర్స్గా కన్సిడర్ చేస్తాం. కానీ ఇక్కడ వచ్చే వాల్యూస్ మనకి ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు -1 అనేవి రియల్ నెంబర్ సిస్టంలో ఉండవు. కాబట్టి వీటికి ఈ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 అనే పాలినోమియల్కి రియల్ నెంబర్స్ ఏవి కూడా జీరోస్గా ఉండవు. వాటిని కాంప్లెక్స్ నెంబర్స్ అంటాం. నెక్స్ట్ మీరు 10th తర్వాత ఇంటర్లో నేర్చుకుంటారు వాటి గురించి, కాంప్లెక్స్ నెంబర్స్ వాటి గురించి. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 హ్యాజ్ నో రియల్ వాల్యూ యాజ్ జీరోస్. రియల్ వాల్యూస్ ఏమి మనకి జీరోస్గా ఉండట్లేదు కాబట్టి ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 హ్యాజ్ నో జీరోస్. కెన్ యూ టెల్ ద నెంబర్ ఆఫ్ జీరోస్ ఏ పాలినోమియల్ ఆఫ్ డిగ్రీ n విల్ హ్యావ్? ఎస్, మనం చెప్పగలం కదా nth డిగ్రీ పాలినోమియల్కి ఎన్ని జీరోస్ ఉంటాయి, మనకి n నెంబర్ ఆఫ్ జీరోస్ ఉంటాయి. సో ఏ పాలినోమియల్ ఆఫ్ డిగ్రీ n విల్ హ్యావ్ n నెంబర్ ఆఫ్ జీరోస్. ఓకే, థ్యాంక్ యూ.